మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నట్టు వారందరికీ అంటే ఇక్కడ 4016 రూపాయలు పొందుతున్నటువంటి దివ్యాంగులకు, అదేవిధంగా 2016 రూపాయలు పొందుతున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, HIV బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు, ఈ విధంగా అన్ని కేటగిరీల పెన్షన్దారులకు అంతర్నేత్ర ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తిని చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పెంచుతామన్నటువంటి ఆసరా పెన్షన్లను 7 నెలలు దాటినా కానీ ప్రభుత్వం పెంచడం లేదు. వెంటనే ఈ ఆసరా పెన్షన్లను పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి మరికొన్ని డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మందకృష్ణ మాదిగ గారు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఒక కార్యాచరణను రూపొందించడం కూడా మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే రేపు అంటే జూలై 5వ తేదీన కృష్ణమాదిగ ప్రకటించినటువంటి కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు మహాధర్నాలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ మహాధర్నాలకు ఇప్పుడు ఈ పెన్షన్ పొందుతున్నటువంటి వారందరూ కూడా తప్పకుండా హాజరయ్యి ఆ ధర్నాను సక్సెస్ఫుల్ చేయాలని అంతర్నేత్ర మీకు సూచించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కలెక్టరేట్ ధర్నాలు ఎంత ఎక్కువగా సక్సెస్ అయితే ప్రభుత్వం పైన అంత ఒత్తిడి అనేది పెరుగుతుంది. మనకు వెంటనే ఈ పెన్షన్లు పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు జరిగే 5వ తారీఖున మీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి మీరు చేరుకొని ఆ ధర్నాలో పాల్గొనండి. ఇక మనకు కృష్ణమాదిగ గారు ఇక్కడ వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొంటారు. అదేవిధంగా VHPS జాతీయ నాయకులు అందే రాంబాబు గారు నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా VHPS రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి నాయకత్వము అన్ని జిల్లాల్లో పాల్గొంటుంది. కాబట్టి మీరు కూడా మీ జిల్లా కార్యాలయాల ముందు ఈ ధర్నాల్లో పాల్గొనండి. ఇక ఈ పెన్షన్ల పెంపుతో పాటు మనకు ప్రభుత్వంపై పెట్టినటువంటి డిమాండ్లు ఏంటి అంటే ఈ ఆసరా పెన్షన్లను వెంటనే పెంచాలి అనేది ప్రధానమైన డిమాండు. ఆ తర్వాత ఇక్కడ వికలాంగులకు ఇక్కడ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనేది కూడా ఈ డిమాండ్లో ఉంది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేయాలని ఈ డిమాండ్లలో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం అనేది జరిగింది. వెంటనే మన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా విడదీసి గుర్తించాలని మరో డిమాండ్గా పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా అన్ని సంస్థల్లో కూడా వికలాంగులకు 5% రిజర్వేషన్ను కల్పించాలని, బడ్జెట్లో కూడా వికలాంగులకు సంబంధించినటువంటి 5% బడ్జెట్ను వికలాంగులకు కేటాయించాలని చెప్పేసి ఈ డిమాండ్లలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఈ డిమాండ్లు అన్నీ వెంటనే నెరవేరాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఈ ఒత్తిడి పెరగాలి అంటే ఖచ్చితంగా వేల సంఖ్యలో వివిధ జిల్లాల్లో జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి అనేది విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.